నెక్స్ట్ కూడా తెలంగాణ నుంచే వస్తోంది. తాము చేస్తోన్న అభివృద్ధి పనులను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ బ్రేకింగ్ ఇది. గత పాలకులు 10 ఏళ్ల పాటు దోచేసుకున్నారని విమర్శించారు. ఏడాదిలోనే లక్షల మందికి ఇళ్లిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే అంటున్నారు ఆయన. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇల్లు లేని పేదవాళ్ళకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్లకు, పిల్లలకు ఆశ చూపించి 10 ఏళ్ళు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. కేవలం వాళ్ళ అవసరాల్ని మన ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప పాలకులుగా ప్రజల ఇబ్బందుల్ని, అవసరాలు తీరుద్దాం అనేటువంటి ఆలోచన చేయలేదు.